ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంట్రా పెద్దోడా, సమస్యలన్నీ సమసిపోయాయి. ఇక ఇంట్లో ఏ గొడవలు ఉండవు, ఆనందంగా ఉండొచ్చని మేమంతా మాట్లాడుకుంటుంటే ఒంటరిగా నిల్చుని ఆలోచిస్తున్నావేంటి? పెద్దోడా, ఏమైందిరా? ఎందుకిలా ఉన్నావు? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయేంట్రా? చెప్పరా. నాకు తెలిసి నువ్విలా ఏడవటం మొదటిసారి చూస్తున్నానురా. ఏమైందిరా అసలు నీకు? నన్ను క్షమించమ్మా. అయ్యో అయ్యో, ఏమైందిరా? క్షమించే తల్లి గుణం నీలో ఉన్నా అలా అడిగే అర్హత కూడా నాకు లేదు. ఏమండి, మీరు అత్తయ్య గారిని చాలా పెద్ద పెద్ద మాటలు అంటుంటే మీరు తప్పుగా మాట్లాడుతున్నారని ఎన్నోసార్లు మిమ్మల్ని హెచ్చరించాను. అయినా మీరు నా మాట వినలేదు. కళ్ళు మూసుకుపోయి అహంకారం తలకెక్కి అమ్మనే కాదు నిన్ను కూడా చాలా మాటలన్నాను. ఆనాడు చారులత నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదన్న కోపంతో మొత్తం ఆడవాళ్ల మీద ద్వేషం పెంచుకున్నాను. ఆ ద్వేషంతోనే నిన్ను చూశాను తప్ప ఏనాడు నిన్ను తాళి కట్టిన భర్తగా ప్రేమని, అనురాగాన్ని, ఆప్యాయతని పంచలేకపోయాను. కనీసం నిన్నొక సాటి మనిషిగా కూడా చూడలేకపోయాను. నీ మీద కోపంతో పిల్లల విషయంలో కూడా నేను ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. భలేవారు బావగారు. మీరు నా కూతురు అపూర్వని, విద్యా కూతురు ఐక్యతని కూడా మీ కన్నబిడ్డల్లాగే చూసుకున్నారు. చెంప మీద కొట్టినట్టు భలే చెప్పావమ్మా. అయ్యయ్యో, నేనన్నమాటని మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నారో గాని నేను మాత్రం మీ పిల్లల విషయంలో ఎంత బాధ్యత తీసుకున్నారో అంతే బాధ్యత మా పిల్లల విషయంలో కూడా చూపించారని చెప్పాను. అవును బావగారు, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. మీరే లేకపోతే మేమేనాడు రోడ్డున పడేవాళ్ళం. లేదమ్మా విద్య, రఘు అలా అమాయకంగా ఉండడానికి, కళ్యాణ్ ఏమాత్రం బాధ్యత లేకుండా అలా విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కారణం కూడా నేనే. ఇన్నాళ్ళు మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. అది నా స్వార్థం. ఆ స్వార్థం నాలో ఉండడం వల్లే రఘు, కళ్యాణ్, అభి ఎదగకూడదని వాళ్ళు నేను పెట్టే తిండి తింటూ, నా మాట వింటూ, నేను చెప్పింది చేస్తూ జీవితాంతా నా చెప్పు చేతుల్లో ఉండాలని ఆశించాను. నాలో ఉన్న ఆ దురాశే చివరికి నన్ను పాతాళానికి తీసుకొచ్చింది. కానీ మా అమ్మ కడుపున పుట్టిన అదృష్టమో, మీ అందరి పూజా ఫలమో ఇవాళ నేను బయటపడ్డాను. నేను బయటపడ్డాను అనడం కంటే ఓ దేవత నన్ను గండం నుంచి బయటపడేసింది. జనని. బావగారు, బావగారు, ఏంటిది? చిన్నపిల్లవైపోయావమ్మా, లేకపోతే కాళ్ళు పట్టుకునేవాణ్ణి. అయ్యో బావగారు, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? మాటలు కాదమ్మా, క్షమాపణలు. నీతో చాలా చెప్పాలి, చాలా మాట్లాడాలి. చేసిన పాపాలు చెప్తే పోతాయంటారు పెద్దలు. నీతో చెప్పుకుంటే ప్రాయశ్చిత్తమైన జరుగుతుంది. నేనొక దుర్మార్గుణ్ణి.
ఎలాగో తెలుసా, నువ్వు చదువుకున్న అమ్మాయివి. నీ కాళ్ల మీద నిలబడి ఎంతో ఎత్తుకెదగాలనుకున్నావు. నీ అంతటా నువ్వు స్వయం కృషితో ఎదిగి ఆడవాళ్లకి ఆదర్శంగా నిలవాలి అనుకున్నావు. నీ కలల్ని నేను చెదరగొట్టాను. మీ అమ్మా నాన్నకి మాయ మాటలు చెప్పి నీ ఆశలు నేను నెరవేర్స్తానని చెప్పి నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకున్నాం. చదువురాని ముద్దైన అభికిచ్చి పెళ్లి చేశాము. ఎంతో ఆశతో ఈ ఇంట్లో కడుగు పెట్టిన నీ ఆశల్ని చెదరగొట్టాను. ప్రతి అంశంలోనూ తప్పుపట్టాను. ఆఖరికి నువ్వు నన్ను కాదని ఆఫీస్కి వెళ్ళావని ఈ చేతులతో కొట్టాను, ఈడ్చుకొచ్చాను. తమ్ముడి భార్యను అలా చేయకూడదని తెలిసినా కూడా దుర్మార్గంగా ప్రవర్తించాను. లేదు బావగారు, మీ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే చేసేవారు. ఇంకా నువ్వు నేను చేసిన తప్పుల్ని సమర్థించి నన్ను ఇంకా చిన్నబుచ్చొద్దు. నీకు అన్యాయం చేసి ధరణి అనే అమ్మాయితో అభికిచ్చి పెళ్లి చేయబోయాను. ఆఖరికి నీ ఫ్రెండ్తో అక్రమ సంబంధం అంటగట్టాలని చూశాను. ఇన్ని చేసినా నువ్వు నన్నెక్కడా ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని చూడలేదు. నిరంతరం ఈ కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచించి నేను చేసిన తప్పుల్ని క్షమించావు. నీకు మీ అమ్మా నాన్న ఏ శుభముహూర్తంలో జనని అని పేరు పెట్టారో తెలియదు గాని జనని అని పేరు పెట్టుకుని ఆ భూమాత కన్నా ఎక్కువ ఓర్పున్న వ్యక్తివని నిరూపించావు. నీలాంటి వాళ్ళు చాలా అరుదు. మా ఇంటి ఆడవాళ్ళని తోబుట్టువుల కన్నా ఎక్కువగా చూసుకుని వాళ్ళని నిరంతరం కాపాడావు. నా కూతుర్ని ఆపద నుంచి కాపాడావు. చెప్పమ్మా, ఇన్ని చేసిన నీకు ఉట్టి మాటలతో క్షమాపణ చెప్పడం కరెక్ట్ కాదు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నిజం చెప్పాలంటే ఈ కుటుంబం కోసం మీరు చాలా చేశారు. నా భర్త అభి కోసం కూడా చాలా చేశారు. మీరు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. కాకపోతే ఎప్పుడూ మగ అని మేలిగో చూపించారు. అదొక్కటి తప్పితే నా బావగారు బంగారం. నీ మంచి మనసుకు నా జోహార్లు. అభియేడి, వాడికి కూడా క్షమాపణ చెప్పాలి. అక్కర్లేదు. అంతా విన్నాను అన్నయ్య. నిన్నిలా చూస్తుంటే అన్నయ్యలా కాదు, అంతా దేవుడిలాగే కనిపిస్తున్నావు. చాలన్నయ్య, ఇది చాలు. ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదు. ఇక మీదటి కుటుంబాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ ఉప్పెనొచ్చిన జననిని నిన్ను చూసి పారిపోతుంది. అన్నయ్య వస్తున్నారు. నీ పుట్టుకని చూసి ఈ పుడమే మురిసెనులే. ఓ నారి, నీవే సృష్టికి తొలి మూలం. బంధాలను పెనువేసే బంగారం నీ మనసే. ఆ గుడిలో దేవత బదులే నీవేనే. ఓ అతివా, నీ బతుకంతా వంటింటికి అంకితమన్న ఈ లోకపు తీరును